తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు వేణుస్వామి ఒక పక్కన ఈ జాతకాలు చెప్పడం, జాతకాల కాంట్రవర్సీలో పడటం, ఇదంతా ఇలా ఉన్న సందర్భంలో ఇప్పుడు ఆయన బిగ్ బాస్లో ఆయన వేణుస్వామి ఉంటాడా లేదా? ఎందుకంటే ఇప్పుడు అది నాగార్జున హోస్ట్ చేసే షో కాబట్టి ఇప్పుడు ఈయన మధ్యలో విసిరిన ఈ జాతక బాణం అనేది ఇప్పుడు నేరుగా పోయి ఇప్పుడు నాగార్జున కొడుక్కి కాబోయే కోడలకి తగిలింది కాబట్టి ఆయన దాంట్లో ఉంటాడా లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చకి సంబంధించిన వివరాలని మనకి సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు మనకు అందిస్తారు. నమస్కారం. నమస్తే. అసలు ఏంటి ఇప్పుడు వేణుస్వామి గొడవ? ఇప్పుడు ఏంటి ఇప్పుడు వరుసగా సీరియల్స్ వారీగా నడుస్తుంది, రోజుకో రకంగా రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమో ఆత్మహత్యలు చేసుకుంటా అంటున్నారు, కాసేపు ఏదో మూర్తి 5 కోట్లు అడిగాడు అంటున్నారు. ఇట్లా రోజుకో మలుపు. అసలు వేణుస్వామి ఇక్కడేమో వేణుస్వామి, అక్కడేమో వాళ్ళ ఫ్యామిలీ. అవును, లేదండి, ఆవిడ ఈయన కలిసి మాట్లాడుతున్నారు. అదే అయితే ప్రధానంగా వారు విడుదల చేసినటువంటి చివరి వీడియోలో ఇది బ్లాస్ట్ చేశారు. 5 కోట్లు అడిగారు మమ్మల్ని అంటే TV5 మూర్తి, అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇతర సిబ్బంది రాంబాబు పేరు చెప్పారు. అమర్ అని ఎవరో ఒక పేరు, ఎవరో అది వేరండి. అది యాక్చువల్గా వాళ్ళు మాట్లాడుతూ ఒక ఫోన్ కాన్వర్జేషన్ ఆడియో ఫైల్ ఒకటి ప్లే చేశారు. ఆ ఆడియో ఫైల్లో కాన్వర్జేషన్ 2 మనుషుల మధ్య జరిగింది. అది ఒక అతను అమర్, ఆ రెండో క్యారెక్టర్ ఎవరు అనేది వాళ్ళు రివీల్ చేయలేదు. కానీ బయట ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అమ్మాయి అనేది బయటకు వచ్చింది. ఆ అమ్మాయి తన ఏజెంట్ అని ఆవిడ అడ్మిట్ చేశారు. పేరు చెప్పలేదు, కానీ నేను పంపిస్తే వెళ్ళినటువంటి మనిషి అని చెప్పి వీణా శ్రీవాణి గారు అంటే మిసెస్ వేణుస్వామి ఆవిడ చెప్పారు. అలా వీళ్ళు ఒక ఇది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి కొంత సమాచారం సేకరించే ప్రయత్నం, అంటే బేరానికి పంపించినట్టుగా ఉంది ఎస్టాబ్లిష్మెంట్. వెడితే ఈ అమ్మాయిని అతను తీసుకెళ్ళి లోపలికి పంపించినట్టుగా అమర్, ఏది బేరం కోసం, మా మీద ఈ గొడవ ఆపేయటానికి మీకు ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళ వైపు నుంచి ప్రపోజల్ వెళ్ళినట్టుగానే ఉంది అది. అయితే వెళ్ళిన తర్వాత 5 కోట్లు అన్నారు వాళ్ళు అనేది అమర్ ఎంఐకి చెప్పాడు. ఎవరు? ఆ యాంకర్కి చెబితే ఆ అమ్మాయి 5 కోట్లు ఇవ్వలేకపోవచ్చు, 5 కోట్లు ఇచ్చేంత పరిస్థితి లేదా అతనికి. అంటే ఎంత ఇస్తారో చెప్పమను, ఇన్ని లక్షలు ఇస్తారా, లేకపోతే 1 కోటి ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా అనేది ఒక ఫిగర్ చెప్పమను, దాన్ని నేను లోపల చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయటమో లేకపోతే వదిలేయటమో ఏదో ఒకటి చేద్దాం అంటాడు ఆయన. ఇది కాన్వర్జేషన్. ఈ ఆడియో ఫైల్ని వాళ్ళు ప్లే చేసి 5 కోట్లు డిమాండ్ చేశారు మమ్మల్ని అని చెబుతూ దీనిలో ఎవరెవరు వాటాలు తీసుకుంటారనేది కూడా చర్చ జరిగింది ఈ ఆడియో ఫైల్లో. అందులో TV5 చైర్మన్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరి పేర్లు వచ్చినాయి. TV5లో మానేసి వెళ్ళిపోయినటువంటి ప్రేమగారి పేరు కూడా దొరికింది దానిలో. ఇలా వీళ్ళందరికీ వాటాలు ఇవ్వాలా అని మళ్ళీ ఆశ్చర్యపోతుంది అమ్మాయి. ఇంతమంది అడుగుతున్నారా ప్రేమగారికి కూడా ఇవ్వాలా అని. ఆవిడ అసలు దేశంలోనే లేదు ఇప్పుడు. అయినప్పటికీ ఆవిడ పేరు కూడా దొర్లించేశారు పనిలో పని. దీని ద్వారా ఏంటంటే ఇదేదో ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారం అన్నట్టుగా అర్థమవుతుంది మనకి. ఏదైనప్పటికీ వాళ్ళు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు ఆ వీడియోలో. మమ్మల్ని కార్నర్ చేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఈ టార్చర్ వలన మాకెవరు సపోర్ట్ కూడా లేరు. బ్రాహ్మణ సంఘాలైనా మా వెనకాల నిలబడలేదు అందావిడ. బ్రాహ్మణ సంఘాలు నిలబడలేదు, జర్నలిస్ట్ సంఘాలు లేవు, మా వెనకాల ప్రజా సంఘాలు లేవు, ఎవరూ లేరు. మీరందరూ మా వెనక్కి వస్తారా రారా, మాకు మద్దతుగా నిలబడతారా లేదా, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని చెబుతూ మా వెనక ఎవరూ లేని టైంలో మేము ఒంటరిగా ఈ పోరాటం చేయాల్సి వస్తే అవతల వాళ్ళు చాలా దుర్మార్గులు, ఆర్గనైజ్డ్ కాబట్టి మేము వాళ్ళ చేతికి దొరకడం కంటే సూసైడ్ చేసుకోవడం మంచిదేమో అనుకుంటున్నాం కూడా అని ప్రకటించేశారు. నేనేమంటానంటే ఈ గందరగోళంలో ఇదంతా ఓపెన్ ఏరియాలో పబ్లిక్ డొమైన్లో జరుగుతోంది. పబ్లిక్ డొమైన్లో ఇంత రప్చర్ జరుగుతోంది, వాళ్ళు సూసైడ్ చేసుకుంటామన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి కదా, డిపార్ట్మెంట్ పట్టించుకోవాలి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకుని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ముందు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళు, ఆ ఎమోషన్లో ఏదైనా చేసుకుంటే అనేది ఒక అంటే ఛాన్స్ ఇవ్వకూడదు. ఇలా మూర్తి కూడా ఇప్పుడు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడండి. ఇచ్చారు.
అప్పటికైనా అప్పుడు మీరు చెప్పిన పాయింట్లో పోలీసులు కదులుతారేమో, కదలాలేమో. కదలాలి అంటే రెండోది ఇప్పుడు డిఫెమేషన్ దావాలు వేస్తారు వీళ్ళందరూ ఎలాగూ. అదే ఆవిడ ప్రేమ గారు కూడా వేయొచ్చు, ఆవిడకి పాటికి అంటే ఆవిడ దేశంలో లేరు కానీ ఆవిడకి తెలిసి ఉండొచ్చు. రాంబాబు గారు వీళ్ళందరూ మూవ్ అయి ఉండొచ్చు, కోర్టుకి మూవ్ అయి వేస్తారు. అది కోర్టు పరిధిలో ఏం 5 కోట్లు దాటిపోద్దేమో. డిఫమేషన్ ఇస్తే అది 5 కోట్లు దాటిపోద్దేమో. ఎంతైనా దాటినేవండి. అంతే కదా. ఇప్పుడు మనిషికి ఒక కోట్ వేసినా 5 కోట్లు నిండుతుంది. బిఆర్ నాయుడు వేసాడు అనుకోండి, ఆయన మామూలుగా ఉండదు. 5 కోట్లు అనేది చాలా ఉంటది కదా ఆయన ఒక్కడ. 5 కోట్లు అనేది చాలా చిన్న మొత్తం. అవునండి, చిన్న మొత్తము. ఆయన లెవెల్లో ఆయన ఒక 50 కోట్లకి వేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. అయితే కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి లేకపోతే పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యి ముందైతే వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించి, వీళ్ళకి ఒక రక్షణ కల్పించి, కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కొంతకాలం హోల్డ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూసి అసలు టోటల్ వ్యవహారంలో వాళ్ళ ఎలిగేషన్స్, అలాగే TV5 మూర్తి గారి వైపు నుంచి, అలాగే వాళ్ళు దొర్లించినటువంటి పేర్లు రాంబాబు గారు కావచ్చు, ప్రేమ గారు కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, వీటి ఆధారంగా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. చేసి నిజానిజాలు ఏంటనేది బయట పెట్టాలి. ఒకటి, ఈ వివాదం మొత్తానికి నాంది ప్రస్తావన చేసింది మాత్రం వేణుస్వామి నాగార్జున గారి కుటుంబ వ్యవహారం. అంటే ఆయన అబ్బాయికి జరిగినటువంటి ఎంగేజ్మెంట్ జరిగిన 2వ రోజే దానికి ఎక్స్పైరీ డేట్ చెప్పాడు. ఆయన ఒక బంధంలోకి వెడుతున్నాడు, ఆ బంధం ఇంతకాలం మాత్రమే నిలుస్తుంది అని ఈయన చెప్పాడు. అంతకుముందు కూడా ఆల్రెడీ నాగ చైతన్య సేమ్ ఇంటర్ఫియర్ అయ్యి ఆయన అంటే ఇదేం చెప్తున్నాడు ఆయన, అది చెప్పాను కాబట్టి ఆ బాధ్యతతో ఇది చెప్పాను అంటున్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి కండిషన్. ఆ రోజున స్టార్ కప్పులు త్వరలో విడిపోబోతున్నారు అన్నాడు ఆయన మొదట. చెప్పిన తర్వాత అంటే ఆయనకి ఏదో సోర్స్ ద్వారా తెలిసి ఉండొచ్చు. ఆయన ఆ ఏరియాలోనే సినిమా ఇండస్ట్రీతో కొంచెం సన్నిహితంగా ఉన్న వ్యక్తే. సో ఆయనకి ఏదో సోర్స్ నుంచి తెలిసిన విషయాన్ని అలా డిస్క్లోజ్ చేశాడు. ఆ తర్వాత అది జరిగింది. నేను చెప్పిందే జరిగింది కదా అన్నాడు. నేను చెప్పిందే జరిగింది కదా అని చెప్పి, ఆ రోజు నేను చెప్పాను కాబట్టి ఆ బాధ్యతతోనే ఇప్పుడు చెప్తున్నాను అని క్లెయిమ్ చేసుకున్నాడు. దీంతో పాటు ఆ 2వ రోజున ఆయన కంపారేటివ్ స్టడీ చేశాడు. సమంత జాతకాన్ని, శోభిత జాతకాన్ని తులనాత్మక పరిశీలన జరిపి, శోభిత జాతకం కంటే సమంత జాతకం మంచిది అని చెప్పాడు. ఈ ప్రకటనలు ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఎందుకు చేయాలి? వాళ్ళు వచ్చి తలుపు కొట్టి అడిగితే చెప్పాల్సిన విషయాలు, అదే వ్యక్తిగతంగా గోప్యంగా చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ. ఎందుకంటే కుటుంబాలు, కాపురాలు కూలిపోయే వ్యవహారాలు కాబట్టి ఇది పబ్లిక్ డొమైన్లో ఎవరి జీవితం గురించి పెట్టినా కరెక్ట్ కాదు. అది ఆయన దగ్గరకు వచ్చిన క్లయింట్ గురించి కూడా ఆయన తలుపు కొట్టి ఫీజు ఇచ్చినా కానీ వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్ప ఈయన పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి అవకాశం లేదు. అది హక్కు లేదు, ఆయనకి అధికారం లేదు. అయినప్పటికీ పెట్టేశాడు. ముందు దాన్ని అడ్మిట్ చేయాలి వాళ్ళు. అంటే విమర్శ చేశారు, ఓకే. విమర్శ కంటే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేం తప్పు చేసాం, ఇలా పబ్లిక్ డొమైన్లో రచ్చ చేసింది వాళ్ళు. ఆయన అగ్గిపుల్ల వేశాడు, తర్వాత అది మండుతోంది. ఇప్పుడు అగ్గిపుల్ల వేసింది మేమే అనేది అడ్మిట్ చేసి అవతల వాళ్ళ మీద మాట్లాడచ్చు. అది జరగట్లా. అది ఎందుకు జరగటం లేదు అనేది ఒక గొడవ. అయితే ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి ఒక ప్రచారం జరుగుతోంది. అంటే వీళ్ళు బిగ్ బాస్కి వెళుతున్నాడు ఆయన అనేది ఒక ప్రచారం జరిగింది. వేణుస్వామి వెళుతున్నాడు. 2 పేర్లు వినిపిస్తున్నాయి. వేణుస్వామి పేరుతో పాటు రాజ్ తరుణ్, అలాగే శేఖర్ భాషా పేరు కూడా వినిపించింది. బిగ్ బాస్ కొత్త బ్యాచ్. అంటే బిగ్ బాస్ షో డిజైనింగ్ ఎలా ఉంటుందంటే, కొంచెం బయట కాంట్రవర్సీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆపోజిట్ వర్గము, వీళ్ళందరినీ ఒక చోట పెడితే ఒక చోట ఉండాల్సి వస్తే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే దాని మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయటం అనేది ఆ షో లక్ష్యం. జనాలు చూడాలి రోజు వీళ్ళు ఎలా ఉంటారో అని. వేణుస్వామి ఈ షోకి వెళ్ళే అవకాశం కోల్పోయాడు ఈ శోభిత నాగచైతన్య ఎపిసోడ్ మాట్లాడటం వలన. ఎందుకంటే నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ షోకి ఇతను వెళ్ళే అవకాశం కోల్పోయాడు అని కొన్ని వెబ్సైట్లు రాసినాయి. కొన్ని వెబ్సైట్లు లేదు వెడుతున్నాడు అని రాశాయి. నేనేం ఫీల్ అవుతున్నానంటే, ఒకవేళ నిజంగానే ఇది అధికారిక సమాచారం కాదు,
ఇది అనధికారికంగా బయట సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ నిజంగానే వేణుస్వామిని తీసుకోవాలి అనుకుంటే నిర్వాహకులు ఈ విషయం నాగార్జున దృష్టికి వెడితే ఆయన వద్దని అనరు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఆ షో మీద క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ఏం చేసినా తను అడ్డు చెప్పడం. ఎందుకంటే షో సక్సెస్ కావాలి అంతిమంగా, అది లక్ష్యం. మిగిలిన గొడవలన్నీ తర్వాత. కావాలంటే వేణుస్వామికి అక్కడే కూర్చోబెట్టి 4 అక్షంతలు వేసినా వేయచ్చు, వేసి షోలో కొనసాగిస్తాడు తప్ప ఆయన ఏమన్నా కొంచెం కఠినమైన టాస్క్లు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే జనాల్లో అది కూడా ఒక క్యూరియాసిటీ. అక్కడ కూడా ఆయన డిఫేమ్ చేసే అవకాశం, డిఫేమ్ చేసే విధంగా టాస్క్లు క్రియేట్ చేయొచ్చు. అంటే అంత తను అంటే అంత అన్ప్రొఫెషనల్గా ఉండడం అనుకోండి ఆయన. అక్కడ ఇంకోటి తను ఎలా ఆలోచించే అవకాశం ఉందంటే, నాగార్జున హోస్ట్ చేస్తున్న షోలో వేణుస్వామి ఇప్పుడు మీరన్నట్టుగా పెద్ద పెద్ద టాస్కులు పెట్టేసి అతన్ని ఎలా హెరాస్ చేస్తాడో చూద్దాము అనే క్యూరియాసిటీ, ఆడియన్స్లో క్యూరియాసిటీ ఎన్ని కోణాల్లో క్రియేట్ చేయగలిగితే అన్ని కోణాల్లో క్రియేట్ చేసి ఆ షో సక్సెస్ చేయటం మీద వీళ్ళందరి దృష్టి ఉంటుంది. కాబట్టి షో సక్సెస్గా నడపడానికి ఇది అవసరం అని నాగార్జున ఈ సీజన్లో చూస్తే మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇప్పుడు వేణుస్వామి కనపడుతున్నాడు. వేణుస్వామితో పాటు ఆ పేర్లు కూడా వినిపించినాయి. రాజ్ తరుణ్, శేఖర్ భాష పేరు కూడా వినిపించింది. కానీ ఇవేవి అధికారికంగా కొంచెం సద్దుమణిగినట్టు ఇది మాత్రం ఇంకా కాకుండా ఇది వీళ్ళే పెట్రోల్ పోసి నడిపిస్తున్నారు. నిజానికి వీళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ వీడియోల విడుదల కార్యక్రమం ఆపేసి ప్రెస్ మీట్ పెట్టి మేమే అగ్గి రాజేశాము, ఆ శోభిత నాగ చైతన్య ఎపిసోడ్కి సంబంధించి ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, జరిగింది ఏదో జరిగిపోయింది, ఫర్దర్గా గొడవలు వద్దు, మేము పబ్లిక్ డొమైన్లో సెలబ్రిటీస్ జాతకాలు చెప్పే ప్రయత్నం ఫర్దర్గా చెయ్యం అంటే ఆయన వైనాట్ 175 అని వైఎస్ జగన్ అన్నప్పుడు దానికి మద్దతుగా ఈయన కూడా చెప్పాడు. నిజమే, వారు చెప్పినన్ని సీట్లు గెలిచేస్తారని చెప్పాడు ఈయన. తీరా రిజల్ట్ వచ్చినప్పుడు 11కి ఆగినప్పుడు ఈయన అంతకుముందే చెప్పున్నాడు, ఒకవేళ జగన్ అధికారంలోకి రాకపోతే నేను ఫర్దర్గా జాతకాలు చెప్పను అన్నాడు. ఆ మాట మీద నిలబడతాను అని చెప్పి ఎండార్స్ చేశాడు. ఏది 11 స్థానాలకి పడిపోయినప్పుడు. సో అదే నిజాయితీతో ఇప్పుడు మరొకసారి జనం ముందుకు వచ్చి ఆ రోజు నేను వాళ్ళిద్దరి జీవితాలు అంటే వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగిన మర్నాడు దానికి ఒక ఎక్స్పైరీ డేట్ చెప్పడం సబబు కాదు అని ఫీల్ అవుతున్నాను. దాని మీద వచ్చినటువంటి నిరసనలు చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది, ఇది కరెక్ట్ కాదు, నేను ఫర్దర్గా అలాంటి పర్సనల్ ఏరియాల్లోకి వెళ్ళి జడ్జిమెంట్లు పాస్ చేయను, ఇది చివరిది అని ఒక మాట చెప్పేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించేయటం మంచిది, నేను ఫర్దర్గా ఎవరి గురించి మాట్లాడు, నా గురించి కూడా ఇంకెవరు మాట్లాడొద్దు అని విజ్ఞప్తి చేస్తే డెఫినెట్గా ఇది ఆగిపోతుంది. అంటే బహుశా ఎలాగో వివాదం వచ్చింది, ఒక మీడియాలో హైప్ క్రియేట్ అయింది కాబట్టి అందుకనే ఏమన్నా ఇంకా కొనసాగిస్తున్నారంటారా? అదే వ్యూహం, బిగ్ బాస్ దృష్టిలో పెట్టుకుని. అదే వ్యూహం. బిగ్ బాస్ అనేది కాదండి, బిగ్ బాస్ అనేది వేరే గొడవ. వీళ్ళు ఈ వివాదాన్ని కొనసాగించడం వెనకాల జనంలో నాంతంలే అని, మరక మంచిదే అని చెప్పి అంటారు మనం. అదే ఆ మరక మంచిదే అనే సిద్ధాంతం ప్రకారం వెళుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇదొక గొడవ. అయితే ఈ బిగ్ బాస్కి సంబంధించి వెళతాడని కొందరు, వెళ్ళడానికి కొందరు, వెళ్ళే అవకాశం లేదని కొందరు, ఇలా రకరకాల కథనాలు ఉండి వారుస్తున్నారు. నా ఉద్దేశం అయితే ఒకవేళ నాగార్జున దగ్గరికి వెళితే ఆయన ఒప్పుకుంటాడు దీన్ని నిర్మోహమాటంగా. అంటే ఆయన పూర్తి స్థాయి వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తాడు తప్ప సెంటిమెంట్తో వ్యాపారాన్ని ముడివేసి ఆలోచించే మనిషి కాదు ఆయన. కాబట్టి వేణుస్వామి నాగార్జున ఉన్నాడు కాబట్టి, లేదు నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ షోకి వెళ్ళడు అని అనుకోనక్కర్లేదు. వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిజంగా వాళ్ళకి పిలవాలి అనే ఉద్దేశం ఉండే నాగార్జున గారు అడ్డం పట్టడం అనేది అయితే జరగదు. ఆయన ఆ షో సక్సెస్ఫుల్గా ఎలా నడపాలి, జనాల్లో క్యూరియాసిటీ ఎలా నింపాలి, అంతిమంగా దాని విజయం ఆయన లక్ష్యం. ఎందుకంటే ఇది ఇంకొన్ని సీజన్లకు విస్తరించాలి. ఆ విస్తరణ కార్యక్రమం ఇప్పుడు సినిమాలు పెద్ద సక్సెస్ లేవు కాబట్టి ఈ షోనే ఇప్పుడు ఆయన గ్లామర్ని, అవును, ఆయన కెరీర్ని కూడా ముందుకు తీసుకెళ్లేది ఇదే అవుతుంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? ఒకవేళ ఇది దోహదపడుతుంది అనుకుంటే ఆయన కావాలంటే పిలిచి మందలిస్తాడు అక్కడే మొదటి రోజే. మందలించేసి నువ్వు వెళ్ళి నీ పని చేసుకోవా అని చెప్పచ్చు. అంతవరకే ఉంటుంది తప్ప ఆయన ఏదో
నో వాళ్ళు అంటాడు. కూడా ఇతని వల్ల ఏదో పెద్ద డ్యామేజ్ జరిగిపోయిందని వాళ్ళు భావిస్తారని నేను అనుకోవట్లేదండి. లేదండి, అంటే ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడాల, బయట TV5 లింక్ అయ్యి గొడవ జరుగుతోంది కానీ సీరియస్ గా తీసుకున్నట్టు కనపట్లేదు. వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు కదా ఇప్పటిదాకా. ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడితే మరింత పలచన అవడం జరుగుతుంది, మాట్లాడితే క్రెడిబిలిటీ ఇచ్చినట్టు అవుతుంది కదా ఇతను. అవును. అవసరంగా అంటే ఇప్పుడు నిజానికి మీడియా కూడా సీరియస్గా ఏదో ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేయటం కన్నా కూడా ఈయన్ని పూర్తి స్థాయిలో ఇగ్నోర్ చేస్తాయి, బాయ్కాట్ చేస్తాయి, ఆటోమేటిక్గా ఇష్యూ సాల్వ్ అంటే అయిపోతుంది. ఇంతకు ముందు ఇష్యూ ఏదంటే టీవీలు పేపర్లు ఉన్నప్పుడు ఒక రోజుకే పరిమితం అయ్యేది, క్లోజ్ అయ్యేదండి. ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు కొంత యూట్యూబ్లో ఈ గొడవతోటి ఇక దాన్ని కొనసాగించడం అనేది వీళ్ళు కూడా పనిగా పెట్టుకుంటున్నట్టుంది. లేదు, అది సిరీస్ అంటే ఇది ఎలా వెళ్ళిందంటే ఈగోకి వెళ్ళారు. అంటే ఫస్ట్ వీడియోలో ఆవిడ చేసినప్పుడు మూర్తి మీద ఎలిగేషన్ ఏం ఫ్యాక్షనిస్ట్లా మాట్లాడుతున్నాడు అతను అని మొదలుపెట్టింది ఆవిడ. అదే అక్కడ నుంచి రోజుకొక పాత, అంటే గతంలో వేణుస్వామి దగ్గర జాతకం చెప్పుకొని నష్టపోయినటువంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి మాట్లాడించటము. ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ కూడా పట్టుకొచ్చారు విచిత్రంగా. ఈ పొలిటికల్ యాంగిల్ ఏంటంటే ఇక్కడ ఈ 5 కోట్లు ఎపిసోడ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎవరి మీద వచ్చింది ఎలిగేషన్, TV5కు చెందినటువంటి, అదే TV5 అనేది తెలుగుదేశంతో లింక్ అయి ఉన్నటువంటి ఛానల్గా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆ పేరు ప్రస్తావించేవాడు ఆయన. దీంతో సాక్షి ఛానల్లో దీని మీద ఒక కథనం వెలువరించారు వాడు. అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా హౌస్ ఇలా చేసింది అనేది వాళ్ళకి వ్యాలిడ్ న్యూసే, అది వాళ్ళు డెలివరీ చేస్తారు. దాన్ని మీద మళ్ళీ TV5 రియాక్ట్ అయింది. అట్లా రాజకీయాలు, వేణుస్వామి ఇవన్నీ లింక్ అయిపోయి చైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కలగాపులగం అయిపోయి అది డైలీ ఆ ఛానల్లో డిస్కసివ్ పాయింట్గా మారుతోంది. దీంతో కొంతమంది తెలుగుదేశం నాయకులను కూర్చోబెట్టి మాట్లాడించటం, ఎన్నికల సమయంలో ఈయన జగన్కి సపోర్ట్ చేయటం, వీటన్నిటిని పాత విషయాలు కొత్త విషయాలు అన్నీ కలిపి రోజు ఇదొక ఇష్యూ ఉండేలాగా చర్చించుకుంటున్నారు. ఇది కూడా తన క్రెడిబిలిటీని దెబ్బ కొడుతోందేమో అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు వేణుస్వామి. 15 కిలోలు బరువు తగ్గిపోయాడని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు మొన్న లేటెస్ట్ వీడియోలో. సో ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, వేణుస్వామి దంపతుల చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని ఫర్దర్గా ఇలాంటివి జరగవు, మీరు కూడా ఆపేస్తే మంచిది, మేము ఆపేస్తున్నామని ప్రకటించిన తర్వాత కూడా మీరు ప్రకటిస్తే అది పద్ధతి కాదు అన్న టోన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే విషయం క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికైనా సరే. అయితే ఇంతకీ ఫైనల్గా మనం బిగ్ బాస్లో వేణుస్వామిని చూడగలుగుతా ఉంటారు? చూడొచ్చు, అంటే అధికారికం కాదండి, ఇదంతా బయట స్పెక్యులేటివ్ స్టోరీసే. ఒకవేళ లిస్ట్లో వేణుస్వామి ఉంటే నాగార్జున కాదంటాడు, అంటే బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం కోల్పోయాడు వేణుస్వామి అని రాస్తున్నారు. అటువంటిదే ఉండదు. తను రావటం వలన ఈ షోకి జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా అలో చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.